ప్రేమ పెళ్ళిళ్ళల్లో తాత్కాలిక సంతోషం, శాశ్వతమైనటువంటి సంతోషం, ఈ రెండిటి మధ్యన చాలా పెద్ద తేడాకి సజీవ సాక్ష్యం పవన్ రెస్క్యూ చేయించినటువంటి అమ్మాయికి సంబంధించిన ఉదంతం. నేను నిన్న కూడా ప్రస్తావించాను. అదే ప్రేమించుకునేటప్పుడు సినిమాలలో పాత్రదారుల కింద ఫీల్ అవుతుంటారు. ప్రేమించిన తర్వాత ఎదురయ్యే కష్టాలు సినిమాల్లో చూసినప్పుడు గొప్పగా ఉంటాయి. అక్కడ ఏంటంటే 2 గంటల్లో 2.5 గంటల్లో హీరో తల్లిదండ్రులు కాదు అనుకుని కష్టాలు పట్టడం ప్రారంభించిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. అర్జెంటుగా అతను కోటీశ్వరుడు అయిపోతాడు. ఆ తర్వాత కార్లు తీసుకెళ్తాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి మారిపోతారు. కానీ నిజ జీవితంలో 1,00,000కి 10 కూడా అట్లా జరగవు. 1,00,000కి 10 అంటే 1,00,000 ప్రేమ పెళ్ళిళ్ళలో ఓ 10 లెక్కేసుకోవాలి. ప్రేమ పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ అని నేను చెప్పను. కాకపోతే ప్రేమించేటప్పుడు ఇద్దరికి ఉండే కమిట్మెంటు నిజంగా మనస్ఫూర్తిగా ఉండాలి. కష్టాలు ఎదురైనా మనం కలిసి బ్రతకాలి అన్నటువంటిది ఉండాలి. కానీ సినిమా స్టైల్లో ప్రేమించుకుని ఏదో లెక్క పెట్టుకుని ఆ తర్వాత ప్రతి అంశంలో లోపాలు ఎతుక్కుంటూ కూర్చుంటే ఆ తర్వాత జరిగే కేసు ఇదే. అమ్మాయి ప్రేమించింది, అతనితో కలిసి వెళ్ళింది. ఆ తర్వాత అతను అమ్మాయి నగలయ్యి అమ్మించాడు. కొన్ని రోజులు బతికారు. 9 నెలల నుంచి అట్లా ఇట్లా బతుకుతున్నారు. చివరికి జమ్మూకి చేరి అక్కడ హోటల్లో పనిచేస్తున్నాడు. అప్పటిదాకా తన లవ్వర్ ఒక హీరో, బైకుల మీద వస్తాడు, సినిమా స్టైల్లో కనబడతాడు, హీరోలాగా కనబడతాడు. ఆ తర్వాత ఒక సర్వర్ తన భర్త అంటే ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? తప్పేం లేదు, సర్వర్గా చేసేటటువంటి తప్పే కాదు. అమ్మాయి కనుక అలా ఫీల్ అయితే, నా భర్త సర్వర్ అయితే ఏంటి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మనస్ఫూర్తిగా ఉన్నాం అనుకుంటే డౌటే లేదు. కానీ జరిగిందేంటి? ఇక్కడికి రాగానే అతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టింది. ఇందులో తప్పు అతనిది ఎంత ఉందో ఈ అమ్మాయిది అంతే ఉంటుంది కదా. ఫస్టే అతను బలవంతం చేస్తున్నాడని చెప్తే ఇంట్లో వాళ్ళే అతని మీద కేసు పెడతారుగా, అప్పుడే కాపాడుదురు కదా. పోనీ తర్వాత పెళ్లి తర్వాతనైనా, విషయం తెలుసుకున్న తర్వాతనైనా వచ్చిందా? లేదు. ఇప్పుడు తర్వాత కేసు పెట్టింది. ఒక రకంగా తను రెస్క్యూ అయింది. ఇప్పుడు అతను దోషి అవుతాడు. ఇలాంటి కేసులు చూసిన తర్వాత ప్రేమించుకోవద్దు అని చెప్పను నేను. ప్రేమించుకునేటటువంటి వాళ్ళు నిజంగా ప్రేమ ఉంటే ప్రేమించుకోండి. అవతల వాళ్ళ మనసు తెలుసుకోవడమే కాదు, అవతల వాళ్ళ కష్ట సుఖాలలో జీవితకాలం చెయ్యగలం అనుకుంటే చేయండి, లేదా పక్కకి తప్పుకోండి. అనవసరమైనటువంటి కేసులు, జైళ్ళు, తర్వాత నరకం, ఇద్దరూ నరకం. దానివల్ల ఎవరికీ లాభం లేదు. జీవితకాలం అదొక మచ్చగా లేదా అదొక ఆవేదనగా మిగిలిపోతూ ఉంటుంది.